వెల్కమ్ టు స్పెయిన్ న్యూస్ దండోరా. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బీఆర్ఎస్ నుంచి బయటకు రావడానికి కల్వకుంట్ల కవితనే కారణమంటూ ఆయన ఆరోపించారు. ఒక ముఖ్యమంత్రి కూతురు లిక్కర్ స్కామ్ చేయటం, జైలుకు వెళ్లటం బాధ కలిగించిందన్నారు. కల్వకుంట్ల కుటుంబం తెలంగాణపై పడి దోచుకుందని, దోచుకున్న డబ్బును పంచుకోవటంలో ఇబ్బంది వచ్చినందుకే ఈ పంచాయతీలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. లింగాల ఘనపురం మండలం నవాబుపేట గ్రామం రిజర్వాయర్ నుంచి గుండాల, దేవరుపాల మండలాలకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి నీటిని విడుదల చేసిన అనంతరం ఆయన మీడియాతో ఈ విధంగా మాట్లాడారు. రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రధాని నరేంద్ర మోడీతో ఢిల్లీలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణకు కేంద్రం పూర్తి సహకారం అందించాలని ఆయన కోరారు. రాష్ట్రంలో సెమీ కండక్టర్ యూనిట్ మంజూరు చేసినందుకు ప్రధానికి ధన్యవాదాలు తెలుపుతూ ఐటీ, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల స్థాపనకు మరింత చేయూత ఇవ్వాలని లోకేష్ విజ్ఞప్తి చేశారు. విద్యారంగంలో జరుగుతున్న సంస్కరణలపై ప్రధానికి వివరాలు తెలియజేశారు. ఉన్నత విద్యలో మెరుగైన ఫలితాలను సాధించేందుకు ప్రధాని సహకారం, మార్గదర్శనం అవసరమని పేర్కొన్నారు. జీఎస్టీ పేరుతో ప్రజలను బీజేపీ ప్రభుత్వం లూటీ చేసిందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. 9 ఏళ్ల పాటు కార్పొరేట్లకు దోచిపెట్టి ఇప్పుడు జీఎస్టీ మార్పులు చేశారు. జీఎస్టీ స్వరూపం మార్చాలి. రానున్న రోజుల్లో జీఎస్టీ వల్ల ప్రజలు ఇబ్బంది పడతారని డిమాండ్ చేశారు. నరేంద్ర మోడీ డొనాల్డ్ ట్రంప్ కి భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. నక్సల్స్ ను చంపుతామని అమిత్ షా అంటున్నారు. నక్సల్స్ ను చంపినా సిద్ధాంతం ఎలా మారుతుందన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని కూడా ఆపరేషన్ కగార్ ద్వారా అడ్డు తొలగిస్తున్నారు అని సిపిఐ నారాయణ అన్నారు. ముంబైకి బాంబు బెదిరింపు మెయిల్స్ రావడంతో కలకలం రేగింది. దీంతో పోలీసులు, భద్రతా బలగాలు అప్రమత్తమయ్యారు. 34 వాహనాల్లో మానవ బాంబులు నగరంలోకి ప్రవేశించాయని పేర్కొంటూ శుక్రవారం ముంబై ట్రాఫిక్ కంట్రోల్ రూమ్కు బెదిరింపు సందేశం వచ్చింది. ముంబైలోకి 14 మంది పాక్ ఉగ్రవాదులు చొరబడ్డారు. నగరంలోని పలు ప్రాంతాల్లో 34 వాహనాల్లో మానవ బాంబులను ఏర్పాటు చేశాం. వారి వద్ద 400 కిలోల ఆర్టీఎక్స్ ఉంది. ఇప్పుడు మేము చేపడుతున్న భారీ పేలుళ్లు మొత్తం ముంబై నగరాన్ని కుదిపేస్తాయని మెయిల్స్లో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. వస్తు సేవల పన్ను 2.0 క్రెడిట్ ముమ్మాటికి తమదేనంటున్న కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి కేంద్ర ఆర్థిక మంత్రి చురకలంటించారు. గతంలో వస్తు సేవల పన్నును గబ్బర్ సింగ్ ట్యాక్స్ అని అభివర్ణించిన ప్రతిపక్ష నేతలు ఇప్పుడు అదే పన్ను వ్యవస్థలో మార్పుల క్రెడిట్ను ఖాతాలో వేసుకుంటున్నారని ఆమె వ్యాఖ్యానించారు. జీఎస్టీ 2.0 అనేది ప్రజల కోసం, వ్యాపారుల కోసం తీసుకున్న నిర్ణయం. ఇది రాజకీయ విమర్శలకు సమాధానం కాదు. కానీ గతంలో దీన్ని గబ్బర్ సింగ్ ట్యాక్స్ అని పిలిచిన వాళ్లే ఇప్పుడు దీన్ని తమ విజయం అని చెప్పుకోవటం ఆశ్చర్యకరంగా అనిపిస్తోందని అన్నారు. రష్యా చమురు కొనుగోళ్లను తక్షణమే నిలిపివేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూరోపియన్ నేతలను కోరారు. రష్యాతో ఇంధన వాణిజ్యాన్ని కొనసాగించడం ఉక్రెయిన్లో రష్యా యుద్ధానికి నిధులు సమకూరుస్తుందని వాదించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ ఆతిథ్యం ఇచ్చిన ప్యారిస్ సదస్సు అనంతరం ఉక్రెయిన్కు మద్దతిస్తున్న మిత్రదేశాల కూటమి కొలిషన్ ఆఫ్ ది విల్లింగ్తో వీడియో కాల్ సందర్భంగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం రాజ్యాంగం కల్పించిన హక్కు అన్న విషయం అదే రాజ్యాంగంపై ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన రేవంత్ రెడ్డికి తెలియదా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిలదీశారు. అబద్ధపు హామీలు, గారడీ గ్యారెంట్లను నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన పాపానికి తమ చెప్పుతో తామే కొట్టుకునే దుస్థితి వచ్చిందని ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన రైతు లక్ష్మణ్ యాదవ్ తన గోసను వెళ్లగక్కితే అక్రమ కేసుల పేరిట వేధిస్తారా అని ప్రశ్నించారు. యూరియా దొరకక కళ్ల ముందే పంట ఎండిపోవడంతో ఆక్రోశంలో మాట్లాడిన రైతుపై కక్షగట్టి పోలీసులను పంపుతారా అని అన్నారు. బెంగళూరు వాసులు చాలా కాలంగా ఎదురుచూస్తున్న మెట్రో ఫేజ్ 3 ప్రాజెక్టు ఇప్పుడు వేగం అందుకుంది. కర్ణాటక మంత్రివర్గం 9,700 కోట్ల విలువైన డబుల్ డెక్కర్ వయాడక్ట్ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం ద్వారా నెలల తరబడి నిలిచిపోయిన సివిల్ పనులకు మార్గం సుగమం అవుతోంది. కొత్త ప్రణాళిక ప్రకారం బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ 2 ప్రధాన కారిడార్లలో ఫ్లైఓవర్లపై ఎలివేటెడ్ మెట్రో రైళ్లను నిర్మించనుంది. ఇది నగరానికి కొత్త తరహా మౌలిక వసతులను అందించబోతోంది. ఈ ప్రాజెక్టులో 28.486 కిలోమీటర్ల పొడవైన ఫ్లైఓవర్ ఉండనుంది. ఇది ఇప్పటి వరకు బెంగళూరులో నిర్మించబడిన అతి పెద్ద ఫ్లైఓవర్ అవుతుంది. ఛత్తీస్గఢ్లోని దంతెవాడ, బీజాపూర్ సరిహద్దు అటవీ ప్రాంతంలో శుక్రవారం భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 4 మావోయిస్టులు మృతి చెందారు. మృతి చెందిన వారిలో మావోయిస్టు పార్టీకి చెందిన అగ్రనాయకులు ఉన్నట్లు సమాచారం. మరికొంతమంది మావోయిస్టులు ఎదురుకాల్పుల్లో తీవ్ర గాయాలతో తప్పించుకోగా వారి ఆచూకీ కోసం భద్రతా బలగాలు గాలిస్తున్నారు. కేసీఆర్ అద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి ప్రపంచమే అబ్బురపడేలా చేశారని, లక్షల ఎకరాలను సాగులోకి తెచ్చిన తెలంగాణ జలస్ఫూర్తికి కాంగ్రెస్ ప్రభుత్వం అపకీర్తి తెస్తోందని మాజీ ఎమ్మెల్యే ఆసన్నగారి జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణ సజీవ జల దృశ్యాన్ని అదృశ్యం చేసేలా కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని, లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, నీలాప నిందలు వేసి కేసీఆర్పై సీబీఐ విచారణ కోరటం రాష్ట్ర ఆత్మగౌరవానికే తలవంపు అని ఆయన శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు.
తెలంగాణ ఉద్యమంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. విద్యాశాఖ ముఖ్యమైనదని, అందుకే తన దగ్గర పెట్టుకున్నానని తెలిపారు. విద్యాశాఖలో చాలా సమస్యలు పేరుకుపోయి ఉన్నాయన్నారు. 10 ఏళ్ల పాటు టీచర్ల నియామకాలు జరగలేదని, మేం వచ్చాక ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టామని ఆయన తెలిపారు. KG to PG ఉచిత విద్య హామీ అమలు జరిగిందా అంటూ ప్రశ్నించిన రేవంత్, విద్యాశాఖలో ప్రతి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసేందుకు సిద్ధమైన కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసే దౌర్భాగ్యపు చరిత్ర చంద్రబాబుదని, ఆయనకు ఎల్లో మీడియా తప్పుడు కథనాలు రాస్తున్నాయన్నారు. ప్రజారోగ్యాన్ని చంద్రబాబు అమ్మకానికి పెట్టారని, వైఎస్ జగన్ తీసుకొచ్చిన సంస్కరణలను చంద్రబాబు అమ్మేస్తున్నారన్నారు. మెడికల్ కాలేజీలను చంద్రబాబు ప్రైవేటు పరం చేస్తున్నారని, ప్రభుత్వ రంగ సంస్థలను మీ చేతిలో ఉంచుకుంటున్నారా లేదంటే అమ్ముకుంటున్నారో చెప్పండి అని ప్రశ్నించారు. ఇవి ఇప్పటివరకున్న స్పే న్యూస్ దండోరా. చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.